క్వశ్చన్ నెంబర్ 16 ఫ్రమ్ ఐసీఐ స్టడీ మెటీరియల్ అవియంత్ లిమిటెడ్ ఎల్డిఆర్. నార్మల్ ఎల్డిఆర్ కాదు, ఇది భయంకర్ ఎల్డిఆర్. వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది ఈ క్వశ్చన్ మొత్తం ఇంత చదివి దాంట్లోంచి సారాంశం తీసి కన్నా ఫస్టే సారాంశం చెప్పేస్తాను నీకు. ఐ విల్ టెల్ యూ ద సమ్మరీ ఆఫ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే మనల్ని జిఎస్టీ లైబిలిటీ ఎంత అని అడుగుతాడు క్వశ్చన్లో. ఓకేనా, జిఎస్టీ లైబిలిటీ ఎంత. జిఎస్టీ లైబిలిటీ ఎంత అన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద సప్లై. ఒక సప్లై జరుగుతుందంట, ఆ సప్లైకి ఎగెనిస్ట్గా జిఎస్టీ లైబిలిటీ ఎంత అని క్వశ్చన్. అవియంత్ అని కూడా ఒకటి ఉంటాడండి. ఆడు ఎక్కడ ఉంటాడంటే ఉత్తరప్రదేశ్లో ఉంటాడు, నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంటాడు. వీడి పని ఏంటంటే బాటిల్ క్యాప్లు తయారు చేసి ఒక మెషిన్ని తయారు చేయడమే వీడి పని. ఓకే, వీడు నార్మల్గా ఆ మెషిన్ని 42 lakhsకి అమ్ముతాడు. బట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ద కస్టమర్స్ హీ విల్ అది 10% అప్ అని వెళ్ళచ్చు, 10% కిందకన్నా వెళ్ళచ్చు అని చెప్తున్నాడు. ఓకే, దీని మీద వాడికి పడే ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్తున్నాడు. హ్యాండ్లింగ్ అండ్ లోడింగ్ మీద 10,000, ఇన్స్టలేషన్ కోసం 1 lakh ఖర్చు పెడతాడు. ఓకే, ఇది సమ్మలో ఎలా చేయాలి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం, ఇప్పుడు వద్దు. ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్డ్ బై ఏవియంత్ ఫర్ రిసిపియంట్ కనుక సార్ నాకు మెషినరీ కావాలి నా లొకేషన్ కంటే వీడు ఏం చేస్తాడు, వాడు ట్రాన్స్పోర్టేషన్ ఏజెంట్తో మాట్లాడితే ట్రాన్స్పోర్టేషన్ ఏజెంట్స్ వాళ్ళు వీడి మెషినరీ పట్టుకెళ్తారు, కానీ పేమెంట్ ఎవరు చేస్తారు, రెసిపియంట్ పే చేసుకుంటాడు. ఓకే, ఆ తర్వాత ఏమన్నాడు, క్యాష్ విత్ పేమెంట్ కనుక వితిన్ 15 daysలో పే చేస్తే వాడికి 2% ఏమిస్తాం, క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. ఆడు పే చేయలేదనుకో ఇట్ విల్ బి రికవర్డ్ అండ్ ఇంట్రెస్ట్ వితిన్ 15 daysలో పే చేయలేదనుకో డబ్బులు ఆడికి 1% ఇంట్రెస్ట్ లెవీ చేస్తాం అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటే 1% per month అండ్ పార్ట్ దేర్ ఆఫ్ అంటే తెలుసు కదా. నెక్స్ట్ ఇప్పుడు 1 month 10 days అన్నా సరే అది 2 months కింద ట్రీట్ చేస్తాం. ఓకే, ఇక్కడతో సమ్మరీ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ టు ద పాయింట్ మనకి ఏం కావాలో అది చెప్తున్నాడు అనమాట. వీడి హోల్డింగ్ కంపెనీ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఎంత ఇస్తుంది, 2 lakhs ఇస్తుందంట. ఓకే, అవియంత్ అనేవాడు ఎక్కడున్నాడు, ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో ఉంటే వీడు ఎవరికి సేల్ చేస్తున్నాడట, డఫోడిల్ అనే ఒక వ్యక్తికి సేల్ చేస్తున్నాడు. ఆడు ఎక్కడున్నాడు, డఫోడిల్ న్యూఢిల్లీలో ఉన్నాడు. కానీ మెషినరీ అనేది వాడి ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇన్స్టలేషన్ జరగాలి. అది ఎక్కడుంది, ఇన్స్టలేషన్ అనేది హర్యానాలో జరుగుతుంది. ఇక్కడ మనకేం తెలుసు, ప్లేస్ ఆఫ్ సప్లై అనే చాప్టర్లో ఇక్కడ సిజిఎస్టీ పడుతుందా ఐజిఎస్టీ పడుతుందా అని క్వశ్చన్ మార్క్ వచ్చింది. కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏం చెప్తుందంటే ఎక్కడైతే మెషినరీని ఇన్స్టాల్ చేస్తావో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోవాలని అంటున్నాడు. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది, హర్యానా. మన వాడు ఎక్కడున్నాడు, ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు. ఇదేమవుతుంది, ఐజిఎస్టీ అనేది లెవీ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎంతకు అమ్ముతున్నాడట, ఇక్కడ 40 lakhsకి అమ్ముతున్నాడు. ఎప్పుడు, 29th August. ఇన్వాయిస్ అనేది నార్మల్గా మనకి ఇప్పుడు ఇన్వాయిస్ టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లో ఏం చెప్తుంది, ఇన్వాయిస్ ఎప్పుడు లోపల రిలీజ్ చేయాలంటే టైమ్ ఆఫ్ సప్లై విత్ ఇన్ ద డేట్ ఆఫ్ రిమూవల్. ఏంటి 1 second ఇన్వాయిస్ ఇవ్వడానికి టైం ఎంత ఉంది ఒకసారి రివైజ్ చేసుకున్నాం. ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లో ఏం చెప్తుందంటే గూడ్స్ కనుక అయ్యి ఉంటే అది యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోమని చెప్పింది. ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఏంటి, ఒక సప్లై ఇన్వాల్వ్స్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ అయితే అట్ ద డేట్ ఆఫ్ రిమూవల్ ఎప్పుడు 29th August రిమూవల్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కూడా 29th August. సో ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై 29th August అవుద్ది, ఇక్కడ 29th August. కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాం. నార్మల్గా 2 ఒకటే కాబట్టి 29th సప్లై. దీనివల్ల మనకు క్వశ్చన్ ఏమైనా ఫరక్ పడుతుంది అంటే పడదు, అక్కర్లేదు అది. కాకపోతే ఏంటంటే ఆగస్ట్ మంత్కి ఎంత బిల్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, ఆ తర్వాత ఆగస్ట్ మంత్కి ఎంత బిల్ చేయాలంటే కావాలి కదా. ఓకే, ఆ తర్వాత ఏమంటున్నాడంటే డిస్కౌంట్ అనేది 2% ఇస్తానని చెప్పాడు. విత్ ఇన్ 15 daysలో పే చేస్తాడు. కానీ మనోడు ఎప్పుడు పే చేస్తాడు, 30th September పే చేస్తాడు. డేట్ ఆఫ్ పేమెంట్ అన్నది 30th September పే చేస్తున్నాడు. కాబట్టి విత్ ఇన్ 15 daysలో లేదు. 29th August నుంచి 15 days అంటే ఏంటి, అట్లీస్ట్ 15th September రావాలి. కానీ వాడు ఎప్పుడు పే చేస్తున్నాడు, 30th September. కాబట్టి హీ వోంట్ గెట్. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాం, ఏదైతే డిస్కౌంట్ ఇచ్చామో మళ్ళీ మనకి వెనక్కి తీసేసుకుంటాం. ఓకే, అదనమాట క్వశ్చన్ యొక్క సమ్మరీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్వశ్చన్ మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఎలా చదవాలో చెప్తానో అలాగే వెళ్ళిపో. నువ్వు ఏదైతే చదివేదే ఉంటుంది, కాకపోతే ఎక్కడి నుంచి చదవాలని చెప్తాను నేను.
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్తాడు పాయింట్, ఏ పాయింట్ చెప్తాడు, సప్లై ఇప్పుడు జరిగింది. ఎవియంత్ లిమిటెడ్ హ్యాస్ సప్లైడ్ ఏ మిషనరీ టు అన్ అన్రిలేటెడ్ పార్టీ డఫోడిల్ ప్రైవేట్ లిమిటెడ్ 29th August at a price of 40 lakhs. ఇన్వాయిస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 29th August బై ఏవియంత్ లిమిటెడ్. 29th August జరిగిందంట. వాడు ఏమడుగుతున్నాడు మనల్ని, కంప్యూట్ ద జిఎస్టీ లైబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ద సప్లై ఆఫ్ మిషనరీ అండ్ సపోర్ట్ యువర్ కంక్లూజన్ విత్ లీగల్ ప్రొవిజన్స్. మేక్ సూటబుల్ ఎజంప్షన్స్, ఇక్కడ చూడు సూటబుల్ ఎజంప్షన్స్ వేర్ ఎవర్ నీడెడ్ కూడా చేసుకోండి అంటున్నాడు. సో ఆడు ఎంత చేసాడంట, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కనుక్కోవాలి. ఏం కనుక్కుంటాం, వాల్యూ ఆఫ్ ద మిషనరీ. వాల్యూ ఆఫ్ ద మిషనరీని కనుక్కుంటాం. మిషనరీ ఎంత అని చెప్పాడు, మిషనరీ వాల్యూ 40 lakhs. మిషనరీ వాల్యూ 40 lakhs. ఓకే, అయితే దాని తర్వాత ఫస్ట్ పాయింట్కి వచ్చా. ఏవియంత్ అనేవాడు రిజిస్టర్డ్ ఎట్ నోయిడా చదివేసాం, చెప్పేశాను. ఆడు సప్లై చేస్తాడు బాటిల్ క్యాప్స్. హోల్సేల్ ప్రైస్ నార్మల్గా ఈడైతే అందరికీ 42 lakhs, జనరల్గా 42 lakhs. బట్ ఇక్కడ ఏంటంటే అది కస్టమర్ టు కస్టమర్ అది 10% అప్ ఆర్ డౌన్ అవుతుంది అని చెప్తాడు. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయట, అసోసియేటెడ్ టు హ్యాండ్లింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్, ఇన్స్టలేషన్ అండ్ కమిషన్ ఛార్జెస్. దీని మీద ఒక నోట్ పాయింట్ రాసుకోవచ్చు కదా, ఏమని రాసుకుంటాం, ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి వాల్యూ ఆఫ్ ద సప్లైలో ఇంక్లూడ్ అవుద్ది. సో దాని మీద ఒక నోట్ పాయింట్ రాసుకొని ఇక్కడ అది యాడ్ చేసుకుంటాం వాల్యూలో 1,10,000. ఓకే, దిస్ ఈజ్ డన్. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, మిషనరీది ద అబవ్ ఛార్జెస్ ఆర్ కంపల్సరీ లివ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఈచ్ సప్లై ఆఫ్ మిషనరీ. ప్రతి సప్లైలో ఇది కంపల్సరీ ఉంటాయి, ఇన్స్టలేషన్ కమిషనింగ్ ఛార్జెస్ అవన్నీ. ఆ తర్వాత ఏం చెప్తాడు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మిషనరీ టు ద కస్టమర్స్ ప్రెమిసెస్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మిషనరీ టు ద కస్టమర్ ప్రొమిసెస్ ఈజ్ అరేంజ్డ్ బై ఏవియంత్. సప్లయర్ ప్రొవైడ్ చేస్తాడు థర్డ్ పార్టీ. కానీ ద కస్టమర్ ఎంటర్స్ ఇంటూ సెపరేట్ సర్వీస్ ఏ కాంట్రాక్ట్ విత్ జీటీఏ వాడితో ఎవడో టు పే ఫ్రైట్ డైరెక్ట్లీ టు ఇట్. సప్లయర్ అనేవాడు ఫస్ట్ సెట్ చేస్తాడు, వీడి తెలిసిన ఏజెంట్ రెసిపియెంట్ని ఆ జీటీఏ సర్వీస్ ప్రొవైడర్ని ఇద్దరిని కనెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఇది అసలు సప్లైలో ఇంక్లూడ్ అవుద్దా, అవ్వదు. ఎందుకు అవ్వదు, ఎందుకంటే ఇది రెసిపియంట్ యొక్క ఎక్స్పెన్సెస్ బట్ నాట్ రిలేటెడ్ టు ద సప్లయర్ కాబట్టి ఇది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, ఆ తర్వాత ఏముంది, క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడట, 2%. ఇది బిగినింగ్ ఆఫ్ ద సర్వీస్లోనే చెప్పేస్తాడు కాబట్టి ఇది ఏం చేస్తాం, ఇది డిస్కౌంట్ ఇస్తాం. మనం ఏమనుకుంటాం, విత్ ఇన్ 15 daysలో పే చేస్తా అని చెప్పి తీసేసుకున్నాడు అని చెప్పి కింద చెప్తాడు చూడు. ద కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, డిస్కౌంట్ 2% ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద మెషినరీ ఎక్స్క్లూడింగ్ డఫోడిల్. ఇట్ యాజ్ ఇట్ అగ్రీడ్ టు మేక్ పేమెంట్ విత్ ఇన్ 15 days. ఏదట 2% డిస్కౌంట్ తీసుకున్నాడట, ఎందుకు, యాజ్ ఇట్ అగ్రీడ్ టు పే విత్ ఇన్ 15 daysలో పే చేస్తాను 2% డిస్కౌంట్ అంటే మనం ఏం చేస్తాం, ఫోన్లే ఇచ్చేస్తాడని చెప్పి మనకి డిస్కౌంట్ ఇచ్చాం. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాం, ఎంత అని చెప్పి 2% ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద మిషనరీ అట. ప్రైస్ ఆఫ్ ద మిషనరీ, ఇక్కడ ప్రైస్ ఆఫ్ ద మిషనరీ ఎంత, 40 lakhs. 40 lakhs ఇంటూ 2% చేస్తే 80,000. ఓకే, నాకు ఈ కలర్ నచ్చలేదు. సో వాడు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం, 80,000 పట్టుకుని వెళ్ళిపోయాడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, ఆ తర్వాత వీడికి నార్మల్గా సబ్సిడీ, ఒకవేళ వాడు విత్ ఇన్ ద టైం పే చేయకపోతే 2% వాడు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలని చెప్తున్నాడు. హౌఎవర్ నో ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్ ఆన్ ట్యాక్స్ డ్యూస్. ట్యాక్సెస్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, సబ్సిడీ ఫర్ ఎవ్రీ మిషనరీ సప్లైడ్ బై ఏవియంత్ లిమిటెడ్ రిసీవ్స్ ఏ ప్రైసెస్ లింక్డ్ సబ్సిడీ. సబ్సిడీ ఎవరు ఇస్తున్నట్ట, హోల్డింగ్ కంపెనీ ఇస్తుందంట. హోల్డింగ్ కంపెనీ ఇస్తే అది అసలు వాల్యూలోంచి యాడ్ చేస్తా, ప్లస్ చేస్తా మైనస్ చేస్తా. ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేసుకో. ఫస్ట్ సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంటా, కానప్పుడు దాన్ని ఏం చేయాలి, వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేయాలి. ఓకే, కానీ ఇచ్చిన క్వశ్చన్లో ఆడు వాల్యూ ఎక్స్క్లూడింగ్ సబ్సిడీ ఇచ్చాడా, ఇంక్లూడింగ్ సబ్సిడీ ఇచ్చాడంటే ఎప్పుడు కూడా ఒకటి ఎస్యూమ్ చేసుకో. ఆడు ఇచ్చిన క్వశ్చన్లో సబ్సిడీ అనేది ఎక్స్క్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, సారీ అది ఆల్రెడీ తీసేసి, ఇప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఆడికి సబ్సిడీ ఇంకా ఇప్పుడు అది కాస్ట్ నుంచి కస్టమర్ దగ్గర వసూలు చేయడు కదా. అప్పుడు కస్టమర్ బిల్ ఇచ్చేటప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై కింద ఎందుకు చూపిస్తాడు, సబ్సిడీ ఆల్రెడీ తీసేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం తీసేయాలి దాన్ని. అర్థమవుతుందా, ఏం అర్థమైంది, ఏం చెప్పావు ఒకసారి చూడు, నేను సరిగ్గా చెప్పలేదు అని చెప్తున్నాను చూడు. ఆడు ఆల్రెడీ తీసేసి ఉంటాడు ఎందుకంటే సబ్సిడీ అంటే ఆడు వసూలు చేయడు కదా వాల్యూ ఆఫ్ సప్లై కింద కస్టమర్ దగ్గర. ఆడేమనుకుంటాడు, తీసేస్తాడు. సో యాక్చువల్లీ అది వాల్యూ ఆఫ్ సప్లైలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాలేదు కాబట్టి అది ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో మనం ఏం చేయాలి, యాడ్ చేస్తాం. వాల్యూ ఆఫ్ సబ్సిడీ ఎంత, 2 lakhs యాడ్ చేశాను. ఇప్పుడు ఎంత వచ్చింది, 42,30,000 వచ్చింది వాల్యూ. ఓకే, 42,30,000
42,30,000 వచ్చింది. ట్యాక్స్ టోటల్ ప్రైస్ ఆఫ్ ద మిషనరీ 42,30,000. దీని మీద జిఎస్టీ పే చేయాలి కదా. ఇదేంటి బాటిల్ క్యాప్ అనేది మిషనరీ, దాని మీద ఇన్స్టలేషన్ ఆఫ్ సర్వీసెస్ కూడా ఉన్నాయంటే కాంపోజిట్ సప్లై కింద ట్రీట్ చేసి దీని మీద ఏం చేస్తాం, ఇన్స్టలేషన్ ఆఫ్ మిషనరీ అనేది ప్రిన్సిపల్ సప్లై కింద ఇస్తుంది. దాని మీద ఎంత అప్లికబుల్ అవుతుంది 12% కాబట్టి 12%తో మల్టిప్లై చేస్తాం. సో యూ గాట్ దిస్ ఆన్సర్. జిఎస్టీ పేబుల్ ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఆగస్ట్లో. ఎందుకు ఆగస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం, టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు జరిగింది, ఆగస్ట్లో కాబట్టి. అది ఎలా చెప్తున్నాం, ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేశారంటే ఇటు క్వశ్చన్లో ఇక్కడ కింద ఇక్కడ ఇన్వాయిస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 29th August. ఆడు విత్ ఇన్ ద టైం డ్యూ డేట్లో ఉన్నాడు కాబట్టి 29th Augustనే టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకుంటాం. అప్పుడు 29th August ఆడు బిల్ ఎంత రేట్ చేయాలంటే ఇంత రేట్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, సో జిఎస్టీ పేయబుల్ ఇంత రావాలి ఆగస్ట్కి. బట్ ఆడు ఏం చేశాడు, ఆడు ఎప్పుడు 29th Augustలో పే చేయలేదు. ఆడు ఎప్పుడు పే చేశాడట, హవెవర్ డఫోడిల్ ఈ గొట్టంగాడు ఏం చేశాడు, పెయిడ్ ద కన్సిడరేషన్ ఆన్ 30th September పే చేసాడు. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ సెప్టెంబర్ కోసం మళ్ళీ సెపరేట్గా రాసుకోవాలి. జిఎస్టీ కాంపిటీషన్ ఆన్ సెప్టెంబర్లో మనం మళ్ళీ చేయాలి. నార్మల్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాడికి ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ సప్లై 42,30,000 తీసుకున్నాం కాబట్టి 42,30,000 తీసుకున్నా. ఇటు కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి దీనికి. ఎందుకంటే దీని మీద జిఎస్టీ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత చెప్పాను లాస్ట్ టైం 5,07,600. దానికి ఇప్పుడు ఎడిషనల్గా కొన్ని రావాలి. ఏమేమి వస్తాయి, ముందు వాడికి ఏమి ఇచ్చాను, డిస్కౌంట్ ఇచ్చాను. ఇప్పుడు విత్ ఇన్ ద టైంలో పే చేస్తా అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు వాడికి డిస్కౌంట్ ఇస్తానంటే ఇవ్వను. ఈ డిస్కౌంట్ అప్పుడు మైనస్ అయిపోయింది కాబట్టి నేను ప్లస్ చేయాలి వాల్యూలో. అలాగే దీంతోపాటు ఆడు ఏమన్నాడు, ఇంట్రెస్ట్ అనేది వసూలు చేయాలి. నువ్వు విత్ ఇన్ ద టైం పే చేయకపోతే నీ డిస్కౌంట్ తీసేసుకుంటాను అండ్ నీకు ఇంట్రెస్ట్ కూడా లెవీ చేస్తాను అన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ మీద డిస్కౌంట్ మీద జిఎస్టీ అనే పాయింట్ వస్తుంది కాబట్టి దీనికి మనకు తెలీదు. వీ డోంట్ నో వాట్ వీ షుడ్ డూ హియర్. సో రాసుకున్నాను జిఎస్టీ అండ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి ఇది రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఇది నాకు అమౌంట్ ఎంతో తెలియదు. సో నేను ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ ఎలా చేస్తాను, జిఎస్టీ అండ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అని పెట్టుకొని ఇప్పుడు నేను ఏమి అజ్యూమ్ చేసుకుంటాను అంటే అజ్యూమ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఆర్ ఇంక్లూజివ్ జిఎస్టీ. అది ఇంక్లూజివ్ జిఎస్టీ అని అనుకుంటా. ఎందుకు అనుకుంటావు అంటే నువ్వు దాన్ని ఎలా సపోర్ట్ చేస్తావు నా ఎజంప్షన్ అంటే చూడు, ఇది నేను అనుకుంటున్నాను ఇలాగా చూడు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ టు మేక్ ద పేమెంట్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ ద కంపెనీ ఏం చేస్తుందట, రికవర్స్ ద డిస్కౌంట్ గివెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిసీవింగ్ ద పేమెంట్. డిస్కౌంట్ ఏదైతే డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, డిస్కౌంట్ ఏదైతే ఇచ్చానో అది మళ్ళీ రికవర్ చేసేసుకుంటాను ఫ్రమ్ ద కస్టమర్. నో సెపరేట్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ రికవర్డ్. నేను డిస్కౌంట్ ఒక క్షణం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. చూడు మళ్ళీ చెప్తున్నాను, ఏం చెప్తాను, ఇది వేరే కలర్ మారుద్దాం, గ్రీన్. డిస్కౌంట్ ఇప్పుడు నువ్వు విత్ ఇన్ ద టైం పే చెప్తే నీకు ఏదైతే డిస్కౌంట్ ఇచ్చానో అది రికవర్ చేసుకుంటాను చెప్పానా. ఎట్ ద టైమ్ ఆఫ్ రిసీవింగ్ ద పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ నో సెపరేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిసీవింగ్ ద పేమెంట్ ఫ్రమ్ ద కస్టమర్ నో సెపరేట్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ రికవర్డ్. నార్మల్గా సెపరేట్గా జిఎస్టీ రికవర్ చేయను అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఏదైతే వసూలు చేస్తున్నానో అది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని నేను అనుకుంటాను కాబట్టి నేను మళ్ళీ నీ దగ్గర సెపరేట్గా వసూలు చేయను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు థింక్ చేయాలి. అది నీ ఎజంప్షన్ అది. ఎందుకంటే ఎవడో కూడా నీ దగ్గర నుంచి నేను ఎక్స్ట్రా వసూలు చేయను అన్నాడు. కానీ ఆడు ఏం చేయాలి, గవర్నమెంట్ పే చేయాలి కదా. పే చేయాలంటే ఆడు ఇంకా ఎక్స్ట్రాగా వసూలు చేయనంటే అది ఎలా ట్రీట్ చేస్తున్నట్టు, నువ్వు జిఎస్టీతో కలిపి నాకు డిస్కౌంట్ కూడా ఇంక్లూజివ్ జిఎస్టీ అని అనుకో. ఇది నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లా, జస్ట్ గుర్తుంచుకోవడానికి మనకు ఒక థాట్ ప్రాసెస్ అది అంతే. ఎందుకంటే ఐసీ కూడా అలాగే చేశాడు కాబట్టి. నార్మల్గా డిస్కౌంట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే డిస్కౌంట్ అనేది ఎక్స్క్లూజివ్ జిఎస్టీ. లాస్ట్ టైం వాడు జిఎస్టీ పే చేయకముందే ఏం చేస్తాడు, డిస్కౌంట్ మైనస్ చేసేసాడు. అందులో జిఎస్టీ అన్న కాన్సెప్ట్ లేదు. నార్మల్గా ఏం చేయాలి, జిఎస్టీ అనేది ఇక్కడ వేరే అజంప్షన్ కూడా తీసుకొచ్చి ఏంటి, డిస్కౌంట్ 80,000 ఏదైతే ఉందో అది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. సో 80,000 ఇంటూ 12%. ఇప్పుడు దీని మీద జిఎస్టీ రేట్ ఎంత అప్లికబుల్ రేట్ అని తీసుకుంటాం అంటే ఏదైతే మెషిన్ మీద అప్లికబుల్ అయ్యే జిఎస్టీ రేట్ ఉందో దాంతోనే మల్టిప్లై చేయి. సో మీ మెషిన్ మీద అప్లికబుల్ అయ్యే రేట్ ఎంత 12% కాబట్టి దీని మీద కూడా నేను ఎంత చేస్తాను, 80,000 ఇంటూ 12% అని చేసుకోవాలి నార్మల్గా. బట్ ఐసీ కూడా ఏం చేశాడు, 80,000 అని ఇంక్లూజివ్ జిఎస్టీ కింద రీచ్ చేశాడు కాబట్టి
నేను దానికి ఎలా గుర్తుంచుకోవాలన్న పాయింట్ ఆఫ్ లో జస్ట్ ఒక రిమెంబరింగ్ టెక్నిక్ అంతే ఇది. సో ఏం చేస్తున్నాం, 80,000 ఆడు మళ్ళీ రికవర్ చేయడంట ఎక్స్ట్రాగా. సో ఆల్రెడీ రికవర్ చేసేసాడని అందులోనే జిఎస్టీ ఉందని నువ్వు ఊహించుకో. ఓకే, సో జిఎస్టీ ఎంత, సో డిస్కౌంట్ ఎంత 80,000. ఓకే, 80,000 జిఎస్టీ ఆన్ ఇంట్రెస్ట్ మామూలుగా డిస్కౌంట్ అనేది 80,000 కదా. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత రాసుకో. ఆ తర్వాత ఏంటంటే ఇది ఇంక్లూజివ్ అని నేను ఇప్పుడు ఏం చెప్పాను దీని కంక్లూజను, అది ఇంక్లూజివ్లా ట్రీట్ చేయి. ఇది ఇంక్లూజివ్ అన్నాను, ఓకే రాసుకో ఇక్కడ ఇంక్లూజివ్. ఆ తర్వాత ఏం చెప్తున్నానంటే దీంతోపాటు ఇప్పుడు దాకా రావాల్సిన పేమెంట్ నువ్వు ఇవ్వలేదు నువ్వు నాకు, సో దాని మీద నేను ఇంట్రెస్ట్ వసూలు చేస్తాను కదా నీ దగ్గర, అంతే కదా. నువ్వు నాకు పేమెంట్ విత్ ఇన్ 15 daysలో పేమెంట్ చేస్తాను నమ్మకంగా పట్టుకుపోయావు, నువ్వు తేలేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ అని రాసుకో. ఇక్కడ ఈ అమౌంట్ నీకు తెలుసా, నాకు తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తాను, వర్కింగ్ నోట్ పెట్టుకొని ఏం పెట్టుకున్నాను ఇప్పుడు, ఫర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ రాసుకున్నా. సెప్టెంబర్ మంత్న డిఫాల్ట్ ఇన్ పేమెంట్ విత్ ఇన్ దట్ 15 daysలో పే చేస్తాను, కానీ పే చేయలే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కస్టమర్ దగ్గర నుంచి నేను ఇంట్రెస్ట్ వసూలు చేయాలి. ఇంట్రెస్ట్ దేని మీద వసూలు చేస్తాను, కస్టమర్ నాకు ఎంతైతే లైబిలిటీ ఉన్నాడో దాని మీద నేను వసూలు చేస్తాను. వాల్యూ ఆఫ్ సప్లై ఆల్రెడీ నేను ఎంత డిటర్మైన్ చేశాను ఇక్కడ, వాల్యూ ఆఫ్ సప్లై ఇక్కడ చూడు, వాల్యూ ఆఫ్ సప్లై 42,30,000 అన్నాను. ఓకే, అదే రాసుకున్నాను మళ్ళీ, వాల్యూ ఆఫ్ సప్లై 42,30,000. నీకు ముందు డిస్కౌంట్ ఇచ్చానా, నువ్వు ఏదో బుద్ధిమంతులా ఇచ్చేస్తావని, కానీ నువ్వు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి, డిస్కౌంట్ని యాడ్ చేసుకుంటాను కదా, నువ్వు నీ దగ్గర నుంచి వసూలు చేసుకుంటాను, అది 80,000 కూడా. ఓకే, కానీ సబ్సిడీ అనేది ఎవరు ఇస్తున్నారో, నువ్వు ఇస్తున్నావా, కస్టమర్ నువ్వు ఇస్తున్నావా నాకు సబ్సిడీ, కాదు కదా, నా హోల్డింగ్ కంపెనీ ఇస్తుంది కాబట్టి అది నీ లైబిలిటీని ఇంక్లూడ్ చేయను. సో అది మైనస్ చేసుకుంటా. సో టోటల్ ఎంత ఉంది, 41,10,000 ఉంది. అమౌంట్ డ్యూ ఫ్రమ్ కస్టమర్ ఎంత అంటే 41,10,000. దీని మీద నేను ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు, 1% అన్నాడు. 1% per month అన్నాడు. ఒక నెలకి 1% అయితే 1 సెకండ్ ఇది సారీ ఒక నెలకి 1%. వాడు ఎప్పుడు డిఫాల్ట్ చేశాడు, 29th August నేనేం ఇచ్చినాడికి ఇన్వాయిస్ ఇచ్చాను, 29th August ఇచ్చాను ఇన్వాయిస్. నువ్వు నాకు ఎప్పుడు పే చేసావు, 30th September పే చేసావు. అంటే ఇప్పుడు 29th August కదా సార్, 29, 30, 31 3 days సార్, 3 days కాబట్టి ఇదంతా 1 month సార్, 1 month 3 days సార్ అని చెప్పి ప్రొపోర్షన్ చేయకూడదు. ఆడేమన్నాడు, పార్ట్ దేర్ ఆఫ్ అన్నాడు, 1% ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ అన్నాడు. అంటే ఇది ఒక మంత్లో ట్రీట్ చేయాలి, 1 month, ఇది ఒక 1 month. అంటే 2 monthsకి 1 monthకి 1% అంటే 2 monthsకి ఎంత, 1% ఇంటూ 2 months అంటే 2%. సో నీకు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ మొత్తం నీ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత 2%. సో ఇంట్రెస్ట్ నీ దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలి, నేను 82,200 వసూలు చేయాలి, రైట్. సో ఇంట్రెస్ట్ ఎంత రావాలంటే నీ దగ్గర నుంచి 82,200. ఓకే, గుడ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అంటే అది ఏం చెప్పాడు ఇక్కడ చూడు, మళ్ళీ దానికి కూడా రిమెంబరింగ్ టెక్నిక్ చెప్తా. చార్జ్ ఆఫ్ జిఎస్టీ క్వశ్చన్లో చూస్తే చార్జ్ ఆఫ్ జిఎస్టీ 1% per month ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. నో 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 ఇక్కడ చూడు, నో సెపరేట్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ రికవర్డ్. సెపరేట్గా అమౌంట్ ఆఫ్ జిఎస్టీ అనేది రికవర్ చేయడు ఇంట్రెస్ట్ మీద. ఓకే, అంటే అర్థం ఏంటి, నేను ఏదైతే వసూలు చేస్తున్నానో అది నేను ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనుకుంటున్నాను కాబట్టి నీ దగ్గర మళ్ళీ నేను ఎక్స్ట్రా జిఎస్టీ అనేది నీ దగ్గర నేను వసూలు చేయట్లేదు అని నువ్వు అనుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఏం చెప్పాను, అది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అన్న యాంగిల్లో ఆలోచిస్తే ఇది ఏమన్నాను, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, ఇంక్లూజివ్ అని అనుకో. అంటే ఇప్పుడు ఎంత, టోటలీ రెండు కలిపితే 1,62,000 ఎంతకి ఎక్కువ ఇంక్లూజివ్ జిఎస్టీ కాబట్టి జిఎస్టీ దేని మీద రేట్ అప్లికబుల్ అవుద్ది, మిషన్ మీద ఉన్న వాల్యూ అప్లికబుల్ అవుద్ది. సో 112%కి ఎక్కువ. మరి 12% అంటే అసలు ఇంట్రెస్ట్ కాకుండా, ఇంట్రెస్ట్ డిస్కౌంట్ కాకుండా దీంట్లో జిఎస్టీ పోర్షన్ ఎంత ఉందంటే 12% బయటకు లాగితే ఎంత వచ్చింది, 17,379 వచ్చింది వాల్యూ. ఓకే, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేనేమనుకుంటాను, జిఎస్టీ వాల్యూ, జిఎస్టీ ఆన్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అని చెప్పి ఇక్కడ ఫిగర్ అవుట్ చేసాం. ఇంట్రెస్ట్ ఆన్ డిస్కౌంట్ ఇది ఆల్రెడీ జిఎస్టీ కంపిటీషన్ ఇక్కడ వర్కింగ్ నోట్ రాసుకుని వెళ్ళాను కదా, ఇప్పుడు ఫైన్ చేశాను. ఇప్పుడు టోటల్ సెప్టెంబర్లో ఎంత పే చేయాలి, పాతది 1,05,07,600, ఇప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ మీద ఏమో 17,370. ఈ రెండు కలిపితే జిఎస్టీ పేబుల్ ఎంత. ఐ హోప్ యూ హ్యావ్ క్లారిటీ. ఇంతమించి ఏం లేదు. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ రివైజ్ చేసుకుని విను, అంతే. నైస్, చాలా టైం తీసుకుంది ఈ క్వశ్చన్.
ఓకే, బట్ వీ మేడ్ ఇట్. దీంతో పాటు ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, చిన్న పాయింట్. ఇక్కడ నోట్లో రాసేటప్పుడు ఒక నోట్ రాయాలి. ఏం రాయాలంటే చూడు చెప్తా, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక నోటు ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ చూడు, ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అండ్ డిలేడ్ పేమెంట్ మీద మనకి ఏం పడ్డది, ఇంట్రెస్ట్ పడ్డది. ఇంట్రెస్ట్ని కూడా నార్మల్గా ఏం చెప్తాం, 15 ఏది సబ్సెక్షన్ మనకి 15(2)లో ఒక పాయింట్ ఉంటుంది లాస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లేట్ ఫీ విల్ బీ వాల్యూడ్ యాడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై అన్నో ఆ ప్రకారం చేస్తాం. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది టైమ్ ఆఫ్ సప్లై ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇది యాజ్ పర్ టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్. టైమ్ ఆఫ్ సప్లైలో 12 సబ్సెక్షన్ 6 ఏం చెప్తుందంటే అది ఒకసారి చూపిస్తాను. అది కూడా ఇక్కడ చూడు, టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లో ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్ టు ద వాల్యూ ఆఫ్ ద ఫామ్, అంటే వాల్యూ ఏదైతే అనుకున్నావో దానికి ఎడిషనల్గా ఎడిషన్ యాడ్ అవుతుంది ఇంకోటి. దేనివల్ల అంటే ఇంట్రెస్ట్ వల్ల కానీ లేట్ ఫీ వల్ల కానీ ఒక సంథింగ్ వీటి వల్ల ఏమన్నా యాడ్ అయినప్పుడు వాల్యూ దాన్ని టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడైతే నువ్వు కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నావో అప్పుడే దాన్ని టైమ్ ఆఫ్ సప్లై కింద ట్రీట్ చేసుకోవాలని చెప్తుంది ఈ ప్రొవిజన్. యాజ్ అండ్ వెన్ సచ్ ఎడిషనల్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్. ఓకే, ఈ పాయింట్తో నీకు ఇంకో పాయింట్కి లింక్ చేస్తాను. చూడు ఇక్కడ పాయింట్ ఇది ఏంటంటే ఇదే పాయింట్. ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లైని హైలైట్ చేస్తూ ఉంటుంది క్వశ్చన్లో, అది ఈ పాయింట్ అనమాట. ఇది ఏవిఎన్ లిమిటెడ్ హ్యాజ్ సారీ అది కాదు, అదే ఇదే టైమ్ ఆఫ్ సప్లై పాయింట్ని దీని మీద ఒక పాయింట్ రాయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనేది ఎడిషనల్ వాల్యూ అయింది కదా, దీని ప్లేస్ ఆఫ్ సప్లై ఇప్పుడు తీసుకోవాలి అంటే టైమ్ ఆఫ్ సప్లై ఇప్పుడు తీసుకోవాలంటే 12 సబ్సెక్షన్ 6 ఏం చెప్తుంది మనకి, ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆన్ 29th August in terms of 12(1)(a). ఓకే, ఇన్వాయిస్ ఆఫ్ సప్లై హ్యాస్ బీన్ ఇష్యూడ్, దట్స్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ యాజ్ పర్ టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేసు. ఇప్పుడు నార్మల్గా గూడ్స్ పాయింట్, మిషనరీ పాయింట్, ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై అనేది 80 అనేది క్వశ్చన్. నీకేం చెప్పాను, మిషనరీ ఎప్పుడైతే ఇన్వాయిస్ ఎప్పుడైతే రేట్ చేసాడో ఇన్వాయిస్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాను కదా, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, విచ్ ఎవర్ ఇస్ ఎలియర్. ఇక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు 29th August, మరి ఎప్పుడు చేయాలి, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కూడా 29th August. ఆడు విత్ ఇన్ ద టైంలో కాదు, టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది 29th August అని చెప్పావు. అది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ద గూడ్స్ నువ్వు మాట్లాడింది. సప్లై ఆఫ్ గూడ్స్గా టైమ్ ఆఫ్ సప్లై ఏంటి 29th August. మరి ఇక్కడ సెకండరీ వాల్యూ ఎడిషన్ జరిగింది ఏంటి, ఇంట్రెస్ట్ వల్ల డిస్కౌంట్ వల్ల. ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీ వల్ల నీకు ఎడిషన్ జరిగినప్పుడు దాని టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు తీసుకుంటావు అంటే సచ్ కన్సిడరేషన్ ఎప్పుడైతే రిసీవ్డ్, సచ్ కన్సిడరేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ డిలేడ్ పేమెంట్ వెన్ సప్లయర్ రిసీవ్ సచ్ ఎడిషన్ ఇన్ ద వాల్యూ. ఆ వాల్యూ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో దాన్నే టైమ్ ఆఫ్ సప్లై కింద అని అన్నాడు. ఇప్పుడు దాని వాల్యూ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడో 30th September కాబట్టి thus the time of supply, దేని గురించి మాట్లాడుతున్నాడు, thus the time of supply of interest received and cash discount recovered on account of delayed payment of consideration is 30th September. On the date of full payment was made, the supplier may issue a debit note. అప్పుడు ఏం చేయాలి, 30th Septemberన ఎడిషనల్గా రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి 30th Decemberన ఏం చేయాలి, మనోడు డెబిట్ నోట్ ఇష్యూ చేయాలి. ఫర్ సచ్ ఇంట్రెస్ట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రికవర్డ్, ఏదంతా అయితే రికవర్ చేసుకున్నామో దానికి డెబిట్ నోట్ ఎందుకు ఇష్యూ చేస్తున్నాము, ఎందుకంటే నా కస్టమర్ నాకు ఏమవుతున్నాడు, డెటార్ అవుతున్నాడు, డెటార్ బ్యాలెన్స్ వాడి దగ్గర ఇంకా ఎక్కువ వసూలు చేసుకోవాలి. సో బట్ లాస్ట్ టైం నేను తక్కువ వసూలు చేసాను కాబట్టి ఆడు బ్యాలెన్స్ పెంచాలి, కాబట్టి వాడు ఏమంటాడు డెబిట్ బ్యాలెన్స్, కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ పెంచాలంటే డెబిట్ నోట్ ఇష్యూ చేస్తాం, తగ్గించాలంటే క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ పెంచాలి కాబట్టి డెబిట్ నోట్ ఇష్యూ చేశాను. దేర్ ఎన్స్ ద మ్యాటర్. సో ఇది నట్షెల్ ఆఫ్ ద క్వశ్చన్. మొత్తం క్లారిటీ ఉందా? థ్యాంక్ యూ.